క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టౌన్ బ్యాంక్ అంటే ఆషామాషి సంస్థ కాదు. 100 కోట్ల డిపాజిట్లు, వేల మంది సభ్యులు, ఖాతాదారులు, బ్రాంచీలు. టీఎన్ కుటుంబీకుల త్యాగాలతో ఏర్పడ్డ టౌన్ బ్యాంక్ గత 35 ఏళ్లుగా రాటకొండ నాదెళ్ల కుటుంబాల ఏలుబడిలో ఉంది. పట్టు సాధించేకి శతగా యత్నించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నాటి తల్లి కాంగ్రెస్, నేటి పిల్ల కాంగ్రెస్ కు మదనపల్లె టౌన్ బ్యాంక్ గజనీ మహమ్మద్ను గుర్తు చేస్తూ వెక్కిరిస్తూనే ఉంది. పునరాలోచనలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సామాజిక వర్గం, 2 కుటుంబాలు, 2 సామాజిక వర్గాల మధ్యలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన. టీడీపీకి కమ్మలు, వైసీపీకి రెడ్లు, జనసేనకు కాపులు, బలిజలు ప్రధాన మద్దతుదారులు. జగన్ను నట్టేటా ముంచితే తమ కాళ్లు తామే నరుక్కున్నట్లేనన్న కేతిరెడ్డి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని కాపాడుకోవాలన్న కేతిరెడ్డి మాట ఆ సామాజిక వర్గం నిర్ణయమే అంటున్న విశ్లేషకులు. జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇప్పటికే ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్. 2025 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి లెక్కలు, అందులో కులగణన చేర్చాలని ప్రతిపక్షాల డిమాండ్. పార్లమెంట్ స్థానాలు 888కి పెరగనున్నాయా? ఏపీలో అసెంబ్లీ స్థానాలు 225కి పెరగడం పక్కా. ఇక్కడ చూస్తే 100 కోట్ల డిపాజిట్లు, వేల మంది సభ్యులు, ఖాతాదారులు, బ్రాంచ్లతో వైష్ణవాలయం లాగా సిరి సంపదలతో తొలతూగుతున్న మదనపల్లె టౌన్ బ్యాంక్ మీద పెత్తనం ఎవరిది? 35 ఏళ్లకు పైగా టౌన్ బ్యాంక్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాటకొండ నాదెళ్ల కుటుంబాలు, టీఎన్ కుటుంబీకుల త్యాగాలతో ఏర్పడ్డ టౌన్ బ్యాంక్ లో పాగా వేయడానికి విఫల యత్నం చేసిన నాటి కాంగ్రెస్, నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. అయినా వారు గజనీ మహమ్మద్దులుగా మిగిలిన వైనం. ఈ ఎన్నికల్లో కూడా టౌన్ బ్యాంక్ మీద పసుపు జెండా ఎగరడం ఖాయమంటున్న టీడీపీ వర్గాలు. మదనపల్లె టౌన్ బ్యాంక్ అంటే ఆషామాషి సంస్థ కాదు. 100 కోట్ల డిపాజిట్లు, వేల మంది సభ్యులు, ఖాతాదారులు, బ్రాంచీలు. దీన్నంతా బ్యాంక్ పాలక మండలి నియంత్రిస్తోంది. పాలక మండలి బ్యాంక్ చైర్మన్ కనుసన్నల్లో సాగుతుంది. మదనపల్లె టౌన్ బ్యాంకుకు నారు పోసి నీరు పోసిన టీఎన్ కుటుంబం పాత్ర బ్యాంక్ పరిపాలనలో జీరోనే. గత 35 ఏళ్లకు పైగా టౌన్ బ్యాంక్ రాటకొండ నాదెళ్ల ఫ్యామిలీల గుప్పిట్లోనే ఉండేది. యూకిడిగా బ్యాంక్ పాలక పగ్గాలు చేపట్టిన రాటకొండ విజయ్ కుమార్ చచ్చేంత వరకు బ్యాంకు చైర్మన్ గా పదవిలో కొనసాగారు. ఆ పైన బ్యాంక్ నాదెళ్ల విద్యాసాగర చౌదరి చేతికొచ్చింది. ఆయనకు బ్యాంక్ తో 15 అనుబంధం. బ్యాంక్ చైర్మన్ గా ఉన్న రాటకొండ అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవుదామని ప్రత్యక్ష పోరు నడిపి భంగపోయారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఉంటే రాజకీయంగా మరే పదవులు అచ్చిరావనే సెంటిమెంట్ మదనపల్లె రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పదవి చేస్తే రాజకీయంగా అదే చివరి స్థాయి అనే సెంటిమెంట్ కూడా ఉంది. దీనికి మదనపల్లె రాజకీయ చరిత్రను సాక్ష్యంగా ఇక్కడి రాజకీయ పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టౌన్ బ్యాంక్ పాలక మండలికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. టీడీపీ నుంచి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర చౌదరి, అలాగే ఆయన్ను తొలుత వ్యతిరేకించి ఆయనతో తర్వాత కాలంలో చేతులు కలిపిన మహర్షి భాస్కర్ టీడీపీ జనసేన ప్యానెల్ నుంచి కీలక నేతలుగా ఈ పాలక మండలి ఎన్నికల బరిలో దిగుతున్నట్టు సమాచారం అందుతోంది. కానీ నాదెళ్ల 25 ఏళ్లకు పైగా టౌన్ బ్యాంక్ పాలక మండలికి నేతృత్వం వహించారు. బ్యాంక్ ను నవ్వుతో నా భవిష్యత్తుగా రాటకొండ కంటే బ్రహ్మాండంగా పరుగులు పెట్టించారు. 100 కోట్ల డిపాజిట్లు, ఖాతాదారులు, సభ్యులు నాదెళ్ల హయాంలో పెరిగారు. పొరుగు ప్రాంతాల్లో బ్యాంక్ బ్రాంచీలు ఏర్పడినాయి అంటే అది నాదెళ్ల చలవేనని పాలక మండలి మాజీ సభ్యులు కొందరు నాదెళ్లను శ్లాఘిస్తున్నారు. అయితే వీరిలో కొందరు మళ్లీ నాదెళ్ల టౌన్ బ్యాంక్ పాలక మండలికి కాకుండా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి నాదెళ్ల మున్సిపల్ చైర్మన్ గా మదనపల్లెకు సేవలందిస్తే ఊరు బాగుపడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా మదనపల్లె టౌన్ బ్యాంక్ మీద పట్టు సాధించేకి గతంలో నేటి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పర్యవేక్షణలో ప్రయత్నాలు జరిగాయని, అయితే నాటి నుంచి ఈనాటి వరకు టౌన్ బ్యాంక్ మీద టీడీపీ జెండా ఎగురుతుంది తప్ప వైసీపీకు గజనీ మహమ్మద్ దండయాత్రలే దిక్కని ఓ మదనపల్లె టీడీపీ నేత అంటున్నారు. మరోవైపు టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ పడాలా వద్దా అనే అంశంలో మదనపల్లె వైసీపీ నిలువునా చీలిపోయినట్టు సమాచారం. ఒక వర్గం పోటీ పడినా ఈ అటెంప్ట్ కూడా గజనీ దండయాత్రే అవుతుందని చెబుతుండగా పోరాడితే పోయేదేమీ లేదు, అపప్రద తప్ప అంటోంది మరో వర్గం. అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలలో పోటీ పడే సాహసం చేస్తుందా? ఏమీ ఎరగనట్టు కళ్ళు మూసుకున్న పిల్లిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలాన్ని దొర్లిస్తుందా? ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మదనపల్లె కరటక దమనకులు తమదైన శైలిలో మదనపల్లె ఆటను ఆడించి ఇటు పసుపు అటు వైసీపీ నేతలకు సైలెంట్ వాతలు వేసి ఆట కట్టిస్తారా అనేది ఆసక్తికరమైన అంశం.
జనం లెక్క తేల్చేద్దాం, కేంద్రం గ్రీన్ సిగ్నల్. త్వరలో జనగణన మొదలు. జనగణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. 2025లో జనగణనను ప్రారంభించాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2025లో మొదలై 2026 వరకు జనగణన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2028 నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించినట్లు పేర్కొన్నాయి. మన దేశంలో జనగణన ప్రక్రియ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. చివరిగా 2011లో దేశ జనాభాను లెక్కించారు. 2011లో జరిగిన జనాభా లెక్కలు, ఇతర సర్వేల ద్వారా దేశంలో సుమారు 41% ఓబీసీలు, 19.59% షెడ్యూల్డ్ కులాలు, 8.63% షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు 30.8% ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇతరులుగా పేర్కొన్న 30%లో ఓసీల సంఖ్యను కూడా జత చేయడం జరిగింది. 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. దాదాపు 4 ఏళ్లు ఆలస్యంగా 2025లో జనగణన ప్రక్రియ మొదలు కానుంది. ప్రపంచ దేశాల్లోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చెప్పుకునే చైనాను ఇండియా అధిగమించిందని, జనాభాలో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంగతి తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం ప్రస్తుతం భారత జనాభా 145 కోట్ల పైమాటే. జనాభా గణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, చట్టసభల ప్రాతినిధ్యం అను కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్లూ ప్రింట్, ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వశిక్ష అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వంటి పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన అనగా రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణంకు జనాభా లెక్కలు తప్పనిసరి. 2026 జనాభా లెక్కల తర్వాత జరగనున్న డీలిమిటేషన్ అనంతరం భారత పార్లమెంట్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుందని సమాచారం. లోక్సభలో ప్రస్తుత 543 స్థానాల నుంచి దాదాపు 888 స్థానాలకు పెరుగుతుందని అంచనా. రాజ్యసభలో కూడా సంఖ్యాబలం ప్రస్తుత 245 నుంచి దాదాపు 384 సీట్లకు పెరగనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెరగనున్నాయి. ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాల పరిధిలో ఒక్కో చోట 2 ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయి. ఏపీలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఈ రోజు నుంచి లెక్కలోకి రానుంది. కాగా మద్యం షాపులు ఇదివరకు 10 గంటల 30 నిమిషాల వరకు తెరచి ఉంచే నిబంధనను ప్రభుత్వం సడలించనున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపులో ధరలు ఎక్కువ పెంచి అమ్మకాలు చేసినా, వారి పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా తీవ్ర చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఉచిత గ్యాస్ పొందాలంటే మొదట లబ్ధిదారులు గ్యాస్ డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంది. అలా గ్యాస్ తీసుకున్న వారికి 48 గంటల్లో అనగా 2 రోజుల్లో ఆ మొత్తం గ్యాస్ కు చెల్లించిన నగదు లబ్ధిదారుల అకౌంట్ కు జమ అవుతుంది. గ్యాస్ కనెక్షన్, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద కేవైసీ చేయించుకోవాలి. పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి. మొదటి సిలిండర్ ను మార్చి 31 లోపు, రెండోది జూలై 31, మూడోది నవంబర్ 30 లోపు తీసుకోవచ్చు. కాగా ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా మిగిలిన హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేలా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇది 10 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అనుమతి ఉండేది. మరోవైపు మద్యం షాపులకు చంద్రబాబు హెచ్చరిక పంపారు. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే భారీ జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. ఎంఆర్పీ కంటే ₹1 ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలన్నారు. 31న ఘనంగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఎస్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ తెలిపారు. భారతదేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 31న మదనపల్లెలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బెంగళూరు బస్టాండ్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు అందరూ
అందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్దకు చేరుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపులా మన్నాడు అంటే అక్టోబర్ 31 మన భారత ఉక్కు మహిళ ఇందిరమ్మ గారు చంపబడిన రోజు. ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ గారి ఘనంగా నివాళులర్పించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రేమికులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చి ఇందిరమ్మకు నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఇందిరమ్మను మనం కీర్తించుకోవడం అంటే భారతదేశ నైతిక విలువలను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్టే. కావున ప్రతి ఒక్కరూ రేపులా మన్నాడు బేస్తవారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడి నుంచి ఇందిరమ్మ సర్కిల్లోనే ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిద్దాం. ప్రతి ఒక్కరూ తల్లి రావాలని కోరుకుంటున్నాను. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు పేరెంట్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్మూర్తి మోటివేటర్ పాల్గొన్నారు. మోటివేటర్ రామ్మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఎడ్యుకేషన్ పై ఆసక్తితో చదవాలని అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు ముఖ్యంగా క్రమశిక్షణ అవసరమని, దానికి కృషి, పట్టుదల మరియు సమయపాలన అవసరమన్నారు. ఇవి ఉంటే ఏ రంగంలోనైనా ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను వారి విద్య మరియు కెరీర్ లక్ష్యాలను సాధించేలా ప్రేరేపించే లక్ష్యంతో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. వ్యక్తిగత వృద్ధి, స్థితిస్థాపకత మరియు ఇంజనీరింగ్ యొక్క సవాళ్లను నావిగేట్ చేయడంలో విద్యార్థులు చురుకైన విధానంను విద్యార్థులు అనుసరించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన పని కూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయం వైపు సాగాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, అధ్యాపకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాజకీయాలు చూస్తే రెండుగా చీలిపోయి చాలా కాలమే అయ్యింది. రెండే కుటుంబాల మధ్యన, రెండు సామాజిక వర్గాల మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే మధ్యలో జనసేన కూడా ఎంటర్ అయింది. ఆ విధంగా చూస్తే బలమైన ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించి వేటికవే పార్టీలు ఉన్నట్లుగా కూడా అనధికారికంగా చెబుతుంటాయి. టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది అన్న భావన ఉంది. అలాగే జనసేనని మరో బలమైన సామాజిక వర్గం కాపు, బలిజలు తమదని భావిస్తుంది. వైసీపీ విషయంలో కూడా అలాగే రెడ్డి సామాజిక వర్గం తన సొంతమని భావిస్తుందని అంటారు. అయితే ఈ సొంతం అన్న భావన అయితే 2019 వరకు ఉండేది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి బ్రేక్ అయిందని కూడా అంటారు. దానికి కారణం సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి మరి వైసీపీకి అంగబలం, అర్ధబలం దండిగా అందిస్తూ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన రెడ్లను పక్కన పెట్టేశారు అన్న బాధ ఉంది. అందుకే వారు దూరంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వైసీపీకి ఘోరమైన ఓటమి దక్కింది. అయితే ఎన్నికలు జరిగి 5 నెలల తర్వాత మెల్లగా ఆ సామాజిక వర్గంలో ఒక భావన కలుగుతుందా, పునరాలోచనలు ఏమైనా వస్తున్నాయా అన్నది కూడా చర్చగా ఉంది. ఇతర పార్టీలలో ఉన్నా తమకు అక్కడ తగిన ప్రాధాన్యత ఉండదని భావిస్తున్న వారు ఈ రోజుకి వైసీపీలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి గొంతుకన లేక ఒక బలమైన సామాజిక వర్గం ఆలోచనగా అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి చెందిన కీలక నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా సామాజిక మాధ్యమాలలో వదిలిన ఒక వీడియో బైట్లో సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆయన ఆ బైట్లో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ జగన్ కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇది అనివార్యం అని కూడా అన్నారు. ఏపీలో చంద్రబాబుని, టీడీపీని ఎదుర్కోవాలంటే జగన్ మాత్రమే దానికి తగినవారు అని అన్నారు. విభేదాలు, గొడవలు, అసంతృప్తులు అన్ని చోట్ల ఉంటాయని వాటిని కాస్త పక్కన పెట్టి అంతా ఆలోచించాల్సిన సమయం అన్నారు. సైలెంట్ గా క్యాడర్ కానీ లీడర్ కానీ కూర్చుంటే అది మరింత ప్రమాదకరమని కూడా ఆయన అన్నారు. టీడీపీ కూటమి చేస్తున్న అనర్థాలు, అరాచకాల మీద వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా క్యాడర్ తమ పోరాటాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమిలో జనసేన, బీజేపీ ఉన్నాయి. ఇక విపక్షంలో చూస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. రాయలసీమతో పాటు కొన్ని జిల్లాలలో బలంగా ఉన్న ఒక కీలక సామాజిక వర్గమైన రెడ్లకు ఇప్పుడు వైసీపీ తప్ప వేరే చోట రాజకీయం చేయడం అంటే ఇబ్బందే అని అంటున్నారు. ఏపీలో కూటమిని ఎదుర్కొనేది వైసీపీ తప్ప మరోటి కానే కాదు
కాదని కేతిరెడ్డి చెబుతున్నారు. జగన్ హ్యాండ్స్ ని బలోపేతం చేయడం ద్వారానే వైసీపీకి పూర్వ వైభవం తెచ్చుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్షం అంటే వైసీపీ కాక మరే పార్టీ ఉందని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఏపీలో మాజీ సీఎంగా 5 ఏళ్ల పాటు పాలించిన జగన్ ఉన్నారు. ఆయనకు అంగబలం అర్ధబలం ఉన్నాయి. గ్రాస్ రూట్ లెవెల్ వరకు పార్టీ ఉంది. టీడీపీ కూటమిని ఢీకొట్టాలి అంటే వైసీపీయే అన్నది ఈ రోజుకు అయితే రాజకీయ విశ్లేషణగా కూడా ఉంది. అలాగే ఒక బలమైన సామాజిక వర్గమైన రెడ్లు గత 4-5 నెలలుగా డైలమాలో ఉంది. అయితే అలాంటివి కాకుండా అంతా జగన్ ని సపోర్ట్ చేయాలని కేతిరెడ్డి చెప్పడం పట్ల ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇది కేతిరెడ్డి మాట మాత్రమే కాదని రెడ్డి సామాజిక వర్గం నిర్ణయమని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ తప్ప మరో పార్టీ విపక్షంలో లేకపోవడం కూడా జగన్ కి హెల్ప్ అవుతుంది. కూటమిలో 3 పార్టీలు ఉండడం వల్ల విపక్షంలో వైసీపీ సోలోగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి అని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె టౌన్ బ్యాంక్ అంటే ఆషామాషీ సంస్థ కాదు. 100 కోట్ల డిపాజిట్లు, వేల మంది సభ్యులు, ఖాతాదారులు, బ్రాంచీలు. టీఎన్ కుటుంబీకుల త్యాగాలతో ఏర్పడ్డ టౌన్ బ్యాంక్ గత 35 ఏళ్లుగా రాటకొండ నాదెళ్ల కుటుంబాల ఏలుబడిలో ఉంది. పట్టు సాధించేకి శతగా యత్నించిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నాటి తల్లి కాంగ్రెస్ నేటి పిల్ల కాంగ్రెస్ కు మదనపల్లె టౌన్ బ్యాంక్ గజనీ మహమ్మద్ను గుర్తు చేస్తూ వెక్కిరిస్తూనే ఉంది. పునరాలోచనలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సామాజిక వర్గం 2 కుటుంబాలు 2 సామాజిక వర్గాల మధ్యలో 3వ ప్రత్యామ్నాయంగా జనసేన. టీడీపీకి కమ్మలు, వైసీపీకి రెడ్లు, జనసేనకు కాపులు, బలిజలు ప్రధాన మద్దతుదారులు. జగన్ను నట్టేటా ముంచితే తమ కాళ్లు తామే నరుక్కున్నట్లేనన్న కేతిరెడ్డి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని కాపాడుకోవాలన్న కేతిరెడ్డి మాట ఆ సామాజిక వర్గం నిర్ణయమే అంటున్న విశ్లేషకులు. జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇప్పటికే ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్. 2025 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి లెక్కలు. అందులో కులగణన చేర్చాలని ప్రతిపక్షాల డిమాండ్. పార్లమెంట్ స్థానాలు 888కి పెరగనున్నాయా? ఏపీలో అసెంబ్లీ స్థానాలు 225కి పెరగడం పక్కా. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.